ప్రాంతాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. ఈ పర్యటనలో మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. సీఎం ఆదేశాల మేరకు వరద ముంపు ప్రాంతాలను పర్యటించినట్లు వారు తెలిపారు. తీసుకుంటే ఈ సుందరపల్లి ఈ కోళ్లలో అతి భయానకమైన పరిస్థితి, గండి పడిపోయే పరిస్థితి చివరి వరకు వచ్చినప్పటికీ అప్పుడు మంత్రి, రాజ్యసభ సభ్యులు ఉన్నా సరే, ఎమ్మెల్సీలు ఉన్నా సరే ఏ రోజు దాని వంత చూసిన వైనం లేదు. ఎప్పుడైనా ఇలాంటి వరద వచ్చేటప్పుడు మాత్రం ఏదైతే ఇసుక బస్తాలు ఉన్నాయో ఆ ఇసుక బస్తాలు అట్టుకుని మాత్రం ఆయన ఫోటోషూట్ ఒకటి పెట్టి కూడా ఆయన పెట్టి అక్కడ వచ్చిన ఏదైతే గ్రాంట్ ఉందో ఆ గ్రాంట్ను పంచుకోవడానికి మాత్రం ఎగబడేవారు. ఇటు కాంట్రాక్టర్, అటు మంత్రి, మాజీ మంత్రి వేణు కూడా. ఏదేమైనప్పటికీ ఈరోజు సుందరపల్లిలో పడ్డ ఈ గండి పడే పరిస్థితి ఉంది. ఎప్పటికైతే ఆల్రెడీ ఎప్పుడు ఈ గట్టు వరకు వస్తే వరద వచ్చే వరకు ఆగేవారు నేను చెప్తున్నాడు. మొత్తం 36 మటలు జరిగినాయి 36 మటలు జరిగినాయని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం మొత్తం మా క్యాబినెట్ మినిస్టర్లు అయితే కానీ, ఎమ్మెల్యేలు కానీ ఒకటే మాట్లాడుతూ ఉన్నాం అందరం కూడా. ఆ 36 పేర్లు చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వమని ఇప్పుడు వరకు ఇవ్వకపోగా మొన్న ఢిల్లీలో అడిగిన ప్రశ్నలకి 36 పేర్లు ఏంటంటే టైం అయిపోయిందని చెప్పి